చట్టసభల్లో ముదిరాజ్ బిడ్డలకు సరైన ప్రాతినిధ్యం దొరికినప్పుడే మన భవిష్యత్తు బాగుంటుందని ముదిరాజ్ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం కల్పించి 5 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి అనే డిమాండ్తో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెదకంజర్ల గ్రామంలో ముదిరాజ్ సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 65 లక్షల జనాభా కలిగిన రాష్ట్ర భవిష్యత్తును మార్చగల సత్తా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరిస్తూ ఒక్క అసెంబ్లీ సీటును కేటాయించకపోవడాన్ని తప్పుపెట్టారు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి బరితెగించి కొట్లాడదామా లేక బానిసలుగా ఉంటూ కాలం వెళ్లదీద్దామా అంటూ తమ జాతి ప్రజలను ప్రశ్నించారు. తమలో వస్తున్న ఐక్యతను చూసి తట్టుకోలేక కొందరు కావాలని కుట్రలు చేస్తూ తమ వేళ్లతో తమ కంటిని పొడవాలని చూస్తున్నారని హెచ్చరించారు. మీటింగ్ పెట్టి ఏం చెప్పారంటే ముదిరాజ్ సామాజిక వర్గం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి గూడెం మైపాల్ రెడ్డికి అండగా ఉన్నది, మరి మేమందరం కూడా తీర్మానం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు నలుగురు సర్పంచులే కాదు, మీరందరూ కూడా తీర్మానం చేసి పంపాలనుకుంటే మీ గ్రామాలలో మన సామాజిక వర్గానికి చెందినటువంటి ముదిరాజ్ బిడ్డల సమక్షంలో తీర్మానం చేసి మీరు గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి పంపించాలి. ఎందుకని చెప్తున్నానంటే మీరు సర్పంచులు కావాలన్నప్పుడు 2019లో మీరు సర్పంచులు కావాలన్నప్పుడు మన జాతి బిడ్డలందరూ గుర్తుకొచ్చారు. ఆ రోజు మీరు సర్పంచులు కావాలన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి 15 రోజులు తిరిగినాం మేము అందరం కలిసి మిమ్మల్ని సర్పంచ్ చేయడానికి. చేసిన తర్వాత మరి ఈరోజు మీరు అందరు కలిసి మీ స్వార్థ ప్రయోజనాల గురించి మరి మన జాతిని అక్కడ తాకట్టు పెడుతున్నారు. ఎక్కడ గూడెం మైపాల్ రెడ్డి గారి దగ్గర తాకట్టు పెడుతున్నారు. డబ్బులకు ఆశపడి 2018 ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ గడిచిపోయిన తర్వాత సర్పంచ్ల ఎన్నికలు జరిగింది కాబట్టి ఏ సర్పంచ్ కూడా ఈ మైపాల్ రెడ్డి అనేటువంటి ఒక రూపాయి ఇవ్వాలని చెప్పేసి 3 సంవత్సరాలు ఏడ్చారు మీరు మాకు చెప్పి. ఇది మీరే దీన్ని ఆత్మవిమర్శన చేసుకోవాలని కోరుతా ఉన్నాను. మరి నాది కొడకంచి గ్రామం, నేను ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని, సింగిల్ విండో డైరెక్టర్ను. మరి ఇప్పుడు మా సర్పంచ్ శివరాజ్ గారు మాట్లాడినటువంటి విధానం చూస్తుంటే నాకు చాలా బాధేస్తూ ఉంది. నేను వెన్నుతట్టుండి నీకు సర్పంచ్ ఎన్నికలు ఎట్లా గెలవాలనేటువంటి నేను మొత్తం పూర్తిగా నీ ఒక గురువుగానే నీకు నేర్పిన. అది ఈరోజు నువ్వు సర్పంచ్ కావాలని అనుకుంటే ఎంత ఆశ ఉండి నువ్వు సర్పంచ్ కావాలని కోరుకుందో మన జాతి బిడ్డ ఇవాళ ఒక చట్టసభలో అడుగుపెట్టి మన యొక్క సమస్యలు పరిష్కరించడానికి మరి ఆయన కూడా నీలంబద్దు ముదిరాజు గారు ముందడుగేస్తూ ఉంటే మరి మీ నలుగురు సర్పంచులు ఇవాళ అంతా ప్రేమగా మీకు ఎమ్మెల్యే గారి మీద దేవుకొచ్చి మీరు ఎందుకు ఇంత విమర్శ చేస్తారో ఒకసారి విమర్శ చేసుకోవాలి. ఒకటే చెప్తా ఉన్నాను, మీడియా ముఖంగా మీరు నలుగురు సర్పంచులు ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయలేరా, ఎమ్మెల్యే గారు ఇవి చేయలేరు అంటారు. మేము అభివృద్ధి మీద ఎక్కడ ఎమ్మెల్యే గారు కించపరచాలి. ఇప్పటి వరకు కూడా మాది ఏంటంటే ఆత్మగౌరవం, ముదిరాజుల ఆత్మగౌరవం దెబ్బతీసిండు కేసీఆర్ గారు. చిన్నారం మండల్ నల్తూరు గ్రామము. ఈరోజు నీలం మదన్న అనేటోడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటా, ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటా ప్రజల్లోకి వచ్చి ఈరోజు ఒక ముదిరాజ్ తరపున ఒక ఎమ్మెల్యే సీటుకు అడుగుతున్నాడు. కానీ వీళ్ళు కొంచెం మా చిన్నారం మండల ముదిరాజ్ సంబంధించిన సర్పంచులు ఒక నలుగురు ఈరోజు ఏకమై ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. అంటున్నారు ఇవాళ మైపాల్ రెడ్డికే మేము మద్దతు ఇస్తాము, మైపాల్ రెడ్డి అంటేనే ఉంటాము, ముదిరాజ్ కులమంతా మైపాల్ రెడ్డి అంటేనే ఉన్నది అని అంటున్నారు. సరే ఉండండి, ఎన్ని రోజులు ఉంటారు? ఈరోజు మైపాల్ రెడ్డి అది కట్టించిండు, ఇది కట్టించిండు, కుల సంఘాలు కట్టించిండు, ముదిరాజ్ కుల సంఘం కట్టించిండు అని అంటున్నారు. ఓకే, పదవులు ఉన్నోళ్ళు ఎవరైనా చేయవలసిందే. పదవులు ఉన్నప్పుడు ఒక సర్పంచ్ అయినా, ఒక వార్డ్ మెంబర్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా ఎవరైనా అభివృద్ధి చేస్తుందే కదా ఓట్లేసి మీరు గెలిపించింది. ఇవాళ అది చేసినాము, ఇది చేసినామని చెప్తున్నారు. అవును, ఇవాళ మైపాల్ రెడ్డి ఉద్యమంలో పోరాటం చేసిండా. 2001 నుంచి నీలమ్మ దాంటోడు కేసీఆర్ వెనక ఉద్యమంలో పాల్గొని ఉద్యమం చేసుకుంటూ వచ్చి ఈరోజు చిన్నారం మండలంలోని నలుగురు సర్పంచులు గుజరాత్ జాతికి చెందినటువంటి నలుగురు సర్పంచ్ బిడ్డలు మైపాల్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడడం చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ముదిరాజులతో పాటు సబ్బండ వర్గాలు సపోర్ట్ చేసుకుంటే
ఇక్కడ మా ముదిరాజు సర్పంచ్ చెందిన ముదిరాజు బిడ్డలు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు శోచనీయం? అభివృద్ధి అనేది అది సొత్తు కాదండి. ఒక అధికారి కానీ ఒక ప్రజాప్రతినిధి ఎన్నికైన తర్వాత వాళ్ళ బాధ్యత అందులో భాగంగా చేసి ఉండొచ్చు. కానీ 60 లక్షల జనాభా ఉండి ఒక సీట్ ఇవ్వలేదని మేము నియోజకవర్గంలో కాదు యావత్తు తెలంగాణలో కొట్లాడుతుంటే మా నీలం మదన్న గారు గత కొంతకాలంగా 4-5 సంవత్సరాల నుంచి ఒక సర్పంచ్గా ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి గడప గడపకు ఎంతో ఆయన స్వార్థంగా మానవతావాదిగా సేవ చేస్తున్నాడు. ఆ గుర్తింపుతోటి పార్టీకి సేవ చేశాడు, ప్రజలకు సేవ చేశాడు, నిర్వాహకులకు సేవ చేశాడు. దాన్ని గుర్తించి కేసీఆర్ గారు సీట్ ఇవ్వలేదని మేము గత కొన్ని రోజులుగా ధర్నాలు కార్యక్రమాలు చేస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఓర్వలేని గుణం ఉన్న మా ముదిరాజు సర్పంచులు ముదిరాజుల తరఫున మేము మైపారెడ్డికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం చాలా జిన్నారం మండలం ముదిరాజ్ సంఘం తరఫున ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రెస్ మీట్ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జిన్నారం మండలంలో ఒక 4 సర్పంచులు ఒక కార్యక్రమాన్ని మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నానంటే నేను ఒక మండల ముద్రా సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు సభ పెట్టడము కరెక్ట్ సమావేశం కాదని తెలియజేస్తున్నా. అందులో నేను ఒకటే చెప్తున్నా, ఆ సర్పంచులకు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, నీలం మదన్న ఈరోజు ఒక బహుజన బిడ్డగా ప్రజాసేవ చేసుకుంటూ ప్రజల మధ్య ఉంటుండు. ఈరోజు నీలం మదన్న చేసే సేవను గుర్తించే ఇంకొక నాయకులు ముందుకొచ్చారు, కానీ అంతకన్నా ముందు ఎవరు రాలేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకోసారి నేను ఒకటే చెప్తున్నా, గౌరవ నీలో పడంచెరు శాసనసభ్యులు గూడెం మైపారెడ్డి గారికి, వారి కొమ్ముగా కలుస్తున్నటువంటి మా సర్పంచులకు, అయ్యా నీలం మదన్న గారు చేసే కార్యక్రమాలు చూసి మైపారెడ్డికి పనిచేస్తున్నారని ఆత్మపరిశీలన చేసుకోండి. ఏముందంటే నేను కూడా ముద్రాజు బిడ్డని, నేను సొసైటీ డైరెక్టర్ని, సొంతపల్లి. నా పేరు మోదక్ కృష్ణ, మాది గాలిగూడెం ఇంట్లో పంచాయతీలో. ఈ 4 సర్పంచ్లు ఏమైనా చేస్తున్నారంటే, మీరు ఎప్పుడన్నా పోయి చూడండి, విలేకాలు చెప్తున్నా. 4 సర్పంచ్లు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా. సొసైటీ మా చేపల మార్కెట్ ఉంటుంది, మాకు సిమెంట్ వాళ్ళు కడుతున్నారు కూర్చున్నారు. ఈ 4 సర్పంచ్లు ఏం చేస్తున్నారు? అదొక బిల్డింగ్ కట్టేయాలి కదా, సిమెంట్ ఇట్లా కట్టిస్తే మన కాలు చూడు. మళ్ళీ ఇదే చెప్పాలి కదా. అదే ముద్రాజు నాయకుడు వచ్చి ఇది ఊట్ల దాదిగూడ నుంచి ఊళ్ళ వరకు సీసీ రోడ్ వేస్తా అని ఒప్పుకుంటే తర్వాత నన్ను ఆధారం చేస్తున్నది. ఈరోజు మేము సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడే మేము వాట్సాప్లో టీవీలో చూడడం జరిగింది. అయితే ఒక సమాచారం ప్రకారం 60 లక్షల ముద్రాజులకు కేసీఆర్ గారు మాకు టికెట్ కూడా తప్పు చేసింది. కాబట్టి తెలంగాణ మొత్తంలో కూడా ముద్రాజాతి కూడా మొత్తం ఎక్కడెక్కడ ధర్నాలు రాస్తాకు నిర్వహించి మా యొక్క డిమాండ్ల కోసం మన సీఎం గారు బండ ప్రకాష్ గారు నిలబడాలని పిలిచి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో ముద్రాజు సపోర్టుగా, కేసీఆర్ సపోర్ట్గా ఉన్నది నీలమాధు, బండ ప్రకాష్ ముద్రలు మాత్రమే. పిలిచి మాట్లాడితే ఏం జరిగిందంటే, తెలంగాణ మొత్తంలో నా సీట్ డిమాండ్ చేసినాం. 2 కార్పొరేషన్, 1 ఫెడరేషన్ 2 డిమాండ్ చేస్తే, అందులో ముఖ్యంగా తెలంగాణ జాతి మొత్తం తీర్మానం ఏం జరిగిందంటే, ముద్రాజు సభ పటేంచెరు నీలమాధుకి చేయాలని తీర్మానం చేసిండు. కేసీఆర్ కూడా దీన్ని అంగీకరించిండు. ఈ విషయాన్ని విశ్వాస సంవత్సరం ప్రకారం మైపారెడ్డి గారికి తెలిసింది. కాబట్టి ఈరోజు మా జాతి బిడ్డలను జగన్కు వాడే మాట్లాడతారు ఇష్టం ఉన్నట్టు. 3,20,000 మంది ఓటర్స్ ఉంటే కనీసం ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఆడ డిప్లొమా కాలేజ్ లేదు, ఐటీఐ లేదు, 1000 కంపెనీలు ఉన్నాయి. స్కిల్డ్ ఎప్పుడు వస్తుంది? స్కిల్డ్ అన్స్కిల్డ్ ఎప్పుడు మూమెంట్ అవుతుంది? స్కిల్డ్ రావాలంటే సోర్స్ చేయాలి. మేము ఒక్కడే రెక్కించండి, నీలం మదన్న గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత మా అందరి మీద వచ్చింది. మేము పార్టీలను పక్కకు పెట్టి వచ్చినాం. మాకు టీఆర్ఎస్ పార్టీ మేమంతా జెండలు మోసినాం. నా మీద 30 కేసులు అయినాయి. పోయి జిన్నారం పోలీస్ స్టేషన్, అత్తూర పోలీస్ స్టేషన్, పటాన్చేరు పోలీస్ స్టేషన్ మీరు ఎంక్వైరీ చేయండి. పాస్పోర్ట్ కూడా 3 సార్లు మాది రిజెక్ట్ అయింది. కేవలం తెలంగాణ ఉద్యోగంలో అధ్యక్షుని ప్లేసు పార్టీ వార్డు మెంబర్ అనేది ఇంతకుముందు మీటింగ్ జరిగింది. అది మనం ఇంతకుముందు ఫోన్లో చూసాము. వాళ్ళు ఇన్ని రోజులు ఏంటి మరి ఇప్పుడే డెవలప్మెంట్ విషయాలు మరి మీడియా మీదకి వచ్చింది చెప్పారు. మరి ఇంతకుముందు డెవలప్మెంట్ చేసామంటే ముద్రాజు గురించి చేయలేదు కదా.
గ్రామానికే చేసింది కదా వాళ్ళు చేసింది. డెవలప్మెంట్ చేసినామని చెప్పి ముద్రా గురించి చేసిన గొప్పలు చెప్పుకుంటా చెప్తున్నారు వాళ్ళు. అది కరెక్ట్ కాదా అన్న? మీరు ఏం చేసినా అన్నీ సహసాగా మీరు చేసినట్టుగా అది కరెక్ట్. మీరు ఆలోచించుకొని మాట్లాడిస్తే నీళ్ళ మదన గురించి మాట్లాడతారు మాత్రం మీరు ఒక్కనాడు కూడా నీళ్ళ మదన మీ గురించి చెడుగా ఏదో మాట్లాడలేము, మేము కూడా మాట్లాడలేము. కాజపల్లి సర్పంచ్ గారు కూడా మాట్లాడింది కదా ఇంతకుముందు. కాజపల్లి సర్పంచ్ ఏ ఒక్క రోజు కూడా చిన్న చూపు చూడలే ఎవరు, మేము చూడలేము, అన్న కూడా చూడలేడు.